ఈరోజు మీడియా మిత్రులకందరూ కూడా నా యొక్క నమస్కారాలు. మన ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు ఇప్పుడు మండల ప్రజలందరూ కూడా శ్యామ్ కుమార్ గారికి, ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడం జరిగింది. మా పిల్లలకు హాస్టల్ సీట్లు కావాలి, చాలా ఇబ్బందికరంగా ఉంది అనేటువంటి వాస్తవాలను ఎమ్మెల్యే గారికి నోటీస్కి తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కొంతమందిని హాస్టల్ సీట్లు ఇప్పించండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నేను గర్ల్స్ హాస్టల్ వార్డెన్ శైలజ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఈరోజు వార్డెన్ గారు, మాకు చాలా బిల్డింగ్ ఇబ్బంది ఉంది, వసతి లేదు, డ్రింకింగ్ ప్రాబ్లం ఉంది, చాలా సమస్యగా ఉంది, ఈ సమస్యని పరిష్కారం చేయండి, మీకు ఎంతమందికి కావాల్సి అంతమందికి మేము హాస్టల్ సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పడం జరిగింది. అదే నోటీసు ఎమ్మెల్యే గారికి నోటీస్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇమీడియట్లీ నువ్వు ఆ వర్క్ పెట్టి ఆ పైప్ లైను, నీటి సమస్య, ఆ బిల్డింగు అన్నీ కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ యొక్క వర్క్ని పరిష్కారం చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, హెడ్ ఆఫీస్లో అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళతో పర్మిషన్ తీసుకొని అద్దెకు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బాయ్స్ హై స్కూల్, బాయ్స్ కాలేజ్ దగ్గర బోర్వెల్ ఒక నిరుపయోగంగా కొంత మేరకు ప్రాబ్లమాటిక్గా ఉండేది. వాటిని కూడా మరి పరిష్కరించి అక్కడ కాలేజీ బాయ్స్కి అక్కడ ఉన్నటువంటి బంకులకు నీళ్ళు ఇస్తూ వాళ్ళందరికీ కూడా 2-in-1గా, అంటే బాలికలకు నీటి వసతిని ఏర్పాటు చేస్తూ వాళ్ళకు కూడా నీటి సమస్య లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే దగ్గరుండి పనిచేయించి నిన్న నీటి సమస్యని తీర్చి చాలా ఏళ్ళ తర్వాత ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థినీలు అందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారిని హర్షించదగ్గ పబ్లిక్ కానీ, ప్రజలు కానీ, పేరెంట్స్ కానీ అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో ఏళ్ల తరబడి ఎవరూ చేయలేనటువంటి నీటి సమస్యని చాలా తీవ్రతంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవాలను కూడా 2-3 రోజులకు స్నానాలు చేసేటువంటి దుస్థితి ఉన్నది. అందుకే పిల్లలు, పేరెంట్స్ అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. కే శ్యామ్ కుమార్ గారు మొట్టమొదటిగా వెల్లుత్తిలో చేసినందుకు మాకంతా మీ ద్వారా ఆయనకు హర్షించదగ్గ మాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గర్ల్స్ హాస్టల్లో చాలా వరకు ఇన్కన్వీనియంట్గా గ్రౌండ్ లెవెల్ ఇబ్బందిగా ఉండేది. ఆ గ్రౌండ్కి కూడా హెచ్ఎం గారు అడగడం వెంటనే గర్ల్స్ హై స్కూల్కి 30 ట్రిప్పులు గ్రావెల్ కూడా తోలించడం జరిగింది. అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకే మనం పనిచేసాం. తద్వారా తెలియజేస్తాం.